రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మున్నూరు కాపు మహాగర్జన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే సభ్యత్వ నమోదు నిర్వహిస్తామని రాష్ట్ర అధ్యక్షుడు కొండదేవయ్య అన్నారు. మండల స్థాయి సమావేశం కులగణన సర్వేలో మున్నూరు కాపుల సంఖ్య తక్కువగా ఉందని, కాపుల సంఖ్య పెంచడానికి సభ్యత్వ నమోదు ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. జిల్లా కేంద్రంలో సంఘ భవనాలు నిర్మించాలని, త్వరలో మున్నూరు కాపు సింహగర్జన నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు కల్లూరి చందన, మండల అధ్యక్షుడు మేకర్తి భిక్షపతి, నాయకులు కిరణ్, ఎర్ర నరసయ్య, బోయనగారి లింగం, గంటా అశోక్ తదితరులు పాల్గొన్నారు. మేడం రండి. పటేల్ సంఘం ఐక్యత, పటేల్ సంఘం ఐక్యత. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు. కుల బాంధవులందరికీ మరి గంభీరావుపేట మండలము మరి గ్రామ సంఘాల అధ్యక్షులు, మండల కమిటీ అధ్యక్షులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో వచ్చిన జిల్లా కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, మహిళా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కులగణనలో మా సంఖ్య తగ్గిపోయినదో దానికోసమని తెలంగాణ రాష్ట్రంలోనే ఒక పైలట్ ప్రాజెక్టుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి మండలం కూడా తిరుగుతూ ప్రతి ఒక్క గ్రామ సంఘాల అధ్యక్షులందరినీ కలుస్తూ మరి ఈరోజు ప్రతి ఒక్క మున్నూరు కాపు కుటుంబ సమగ్ర సర్వే సభ్యత్వ నమోదు అనేది ప్రారంభం ఈ జిల్లా నుండి, రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. మరి దీన్ని ఈ గంభీరావుపేట మండలంలో ఉన్న మున్నూరు కాపుల బాంధవులందరూ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈ సభ్యత్వ నమోదు బుక్స్ మీకు ఇస్తున్నామో దీన్ని మీ ఇంటిలో ఉన్న ఎంతమంది ఉంటే అంతమంది మరి 21 days బేబీ అయినా బాబు అయినా పేరు పెట్టిన బాబుకైనా కూడా ఈ సభ్యత్వం అనేది ఏదైతే కులగణన ఈ సమగ్ర సర్వేలో ప్రతి ఒక్కరు కూడా ఈ రసీదు అనేది తీసుకోవాలి. మళ్ళీ ఈ రసీదు అనేది మాకు రాష్ట్ర కమిటీకి, జిల్లా కమిటీకి వస్తుంది. దాని ద్వారా ఈ మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారు, ఈ గంభీరావుపేట మండలంలో ఈ మండల హెడ్ క్వార్టర్లో ఎంతమంది మున్నూరు కాపులు ఉన్నారు, గ్రామ సంఘాలలో మన గ్రామాలలో కూడా ఎంతమంది ఉన్నారు అనేది కూడా లిస్ట్ వస్తుంది. కాబట్టి ఇలాగా 12,750 గ్రామాలు, మన 584 మండలాల్లో, మరి కార్పొరేషన్లలో, మరి జిల్లా హెడ్ క్వార్టర్లలో ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డను ఈ సభ్యత్వం నమోదు అనేది చేసి ఈ లెక్కలన్నీ రేపు పొద్దున పూర్తి చేసి మేము ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారి ద్వారా వారికి అందజేయడం జరుగుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా బండి సంజయ్ గారు ఉన్నారు, వారి ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నామో, మన ఎంత సంఖ్య తగ్గిపోయిందని ఈరోజు లెక్కలు అనేది మనం చెప్తాము.